welcome to friends studying Samhita since this is English medium high school. Today I tell about Bhagavad Gita slokas. Om Shri Paramatmane Namaha. ओम पादाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणमेन मध्ये महाभारतम् ఓం భగవంతుడైన నారాయణుని చేత స్వయంగా అర్జునికి బోధించబడింది. పురాణముని అయిన వ్యాసుని చేత మహాభారతం మధ్యలో కూర్చబడినది భగవద్గీత. వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. వసుదేవుని కుమారుడు కంసుడు మరియు చానురులను సంహరించిన వాడు, దేవకీ మాతకు పరమానందం కలిగించిన వాడు, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవ మామకాః పాండవాక్షేణ మమ పూర్వత సంజయ యుద్ధం చేయాలనే ఉత్సాహంలో నా కుమారులు కౌరవులు మరియు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకుని అక్కడ వారు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్ర మహారాజు అడుగను. నాకంశ విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిన్నోకై జీవితే నమ. ఓ కృష్ణ, నేను విజయం కోరడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, నాకు సుఖాలు కావాలనే ఆరాటం లేదు. హే గోవింద, రాజ్యం వలన కానీ భోగాల వలన కానీ నాకు ప్రయోజనం ఏమిటి? అచోచనంద చోచస్య ప్రజ్ఞవాదం చవాసస్య నాకాసు గాతాసు నగతాసు చ నాడి చోచంతి పండితః. ఎవరి గురించి శోకించకూడదో నీవు వారి గురించి శోకిస్తున్నావు, పైగా పండితునిలా మాట్లాడుతున్నావు. జ్ఞానులు బ్రతికున్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ శోకించదు. దేన్నోస్మి యథాదేహే కౌమారం యవ్వనం యథ తదాదేహే తత్రకార్తి ధీర తత్రహతి. ఆత్మ దేహాత్మ బాల్యము యవ్వనము ముసలితనము అనే మార్పు ఎలా కనిపిస్తుందో అలాగే చనిపోయిన తర్వాత కూడా ఒక ఆత్మ దేహంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి జ్ఞానులు మోహానికి గురికారు. యదా యదా హి ధర్మస్య జ్ఞానస్భవతి భారతః అత్యుత్థానం ధర్మస్య తదాత్మానం స్మృతః. ఓ భారత, ధర్మంలోని క్షీణత మరియు అధర్మం పెరిగినప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మాత్ అపరిహరేత్ నత్వం చోతి తుంహాసి. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి అతిశయించు